బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో వాక్యానుసారంగా మాట్లాడితే అనేటువంటి క్రైస్తవ పాడ్కాస్ట్లో మరొక తరుణం దేవుడు మనందరికీ ఈ రకంగా ఆయన యొక్క పాద సన్నిధిలో ఆయన వాక్యం చుట్టూ చేరి రావడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయన్ని ప్రప్రథమంగా స్తుతిస్తున్నాను. అండ్ ఈ సమయం ప్రత్యేకంగా ఈ వారము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో అనేకులు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత రిజరక్షన్ సర్వీస్ లేక ఈస్టర్గా పిలువబడేటువంటి ఆరాధనల్లో పాల్గొనడానికి సిద్ధపరచబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి వారిలో విశ్వాసులు, అవిశ్వాసులు, దేవుడిని ఎరిగినటువంటి వారు, దేవుడిని ఎరుగనటువంటి వారు, నానా విధాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వారంలో జరగబోయేటువంటి ఈ క్రైస్తవ ముఖ్యమైనటువంటి ఈవెంట్స్లో పాలి భాగస్తులు అవ్వడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఆటంకపరచబడకుండా దీంట్లో వారు ఆశీర్వదించబడాలి అనే ఆలోచనతో ఉన్నారు. 1990 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు యొక్క అపారమైనటువంటి కృపచేత నేను కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున నా స్నేహితుడు నన్ను బలవంతంగా ఒక క్రైస్తవ సంఘానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేనుండి యేసుప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి దేవుని సేవకులు వివరించినప్పుడు విని నా హృదయంలో దేవుడు తన సువార్త ద్వారా పాపమును ఎత్తి చూపించి నేను ఒక పాపినని నాకు గ్రహింపునిచ్చి నా చేత ఒప్పింపచేసి పశ్చాత్తాపపడి యేసునందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందినట్లు ఆయన రక్తములో కడుగుబడి నూతన సృష్టిగా చేయబడి ఆయన యొక్క బిడ్డగా, ఆయన యొక్క బానిసగా మారుటకు దేవుడు సహాయం చేశాడు. కనుక ఈ 31 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ప్రభువుకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన రుణాన్ని నేను ఎన్నటికీ తీర్చుకోలేను. దాన్ని బట్టి కూడా ఆయన యందు భయము, భక్తి, ఆరాధన, కృతజ్ఞత భావములతో నేను కూడా ప్రతిసారి ఈ సమయం అంటే ప్రత్యేకంగా ఈ సీజన్లో, ఈ వారము, ఆ దినాల్లో అని మాత్రమే కాదు, త్రూ అవుట్ ది ఇయర్, సంవత్సరం అంతా కూడా దీని కొరకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు వాక్యానుసారంగా మాట్లాడితేలో బిబ్లికలీ స్పీకింగ్ అనే ఈ ఎపిసోడ్లో బైబిల్ నుండి దేవుడి యొక్క వాక్యంలో నేర్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే కావచ్చు, లేకపోతే రిజరక్షన్ సర్వీసుల కొరకు కావచ్చు, అనేకులు సిద్ధపడతారు అని నేను చెప్పాను. లక్షల కోట్ల మంది దీని కొరకు సిద్ధపరచబడుతున్నారు అని కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనలో ఏ ఒక్కరు కూడా నిజముగా దేవాది దేవుణ్ణి, ఆయన ప్రియ కుమారుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని వాక్యములో దేవుడు మనకు బయలుపరిచిన రీతిలో తెలుసుకుంటే, వ్యక్తిగతంగా అలాంటి సంబంధంలో ఆయనతో మనం సహవాసము గలవారముగా వస్తే ఆయన్ని మనము గొప్పగా ఎంచుతాము. అండ్ గొప్పగా ఆయన్ని మన జీవితం ద్వారా పైకెత్తి గణపరుస్తాం, హెచ్చించి గణపరుస్తాం. We will take every opportunity to lift up Jesus and exalt him alone in and through our lives. Now, లక్షల మంది ఏం చేస్తారంటే ఈ గుడ్ ఫ్రైడే కావచ్చు, లేకపోతే రిజరక్షన్ సర్వీసుల్లో వారు పాలిభాగస్తులు అవుతున్నప్పుడు దీన్ని ఒక ఆచారంగా చేసేటువంటి వారున్నారు. కొందరు దీన్ని ప్రతి సంవత్సరం జరిగేటువంటి తంతు కనుక దీన్ని ఒక అలవాటుగా, పండుగ కనుక ఒక అలవాటుగా చేసేటువంటి వారిగా ఉన్నారు. కొంతమంది ఆశీర్వాదం కోసమే దీంట్లో పాలిభాగస్తులు అవుతారు. మిగతా వారు భయముతో దీనికి తమను తాము అప్పగించుకుంటారు. అండ్ కొంతమంది అయితే వారిలో వాక్య విచక్షణ లేదు, అవివేకముతో వారు నిండి ఉన్నారు కనుక దేవుడి వాక్యంలో చెప్పబడింది చేయకుండా చెప్పబడనిది చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జెరూసలేంలో ఈ సమయంలో చాలామంది కర్రతో చేయబడినటువంటి సిలువలను తయారు చేయించుకొని వాటిని వారి మీద వేసుకొని మోసుకుంటూ ఆ యొక్క వియా డోలరోసా అనేటువంటి మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఫిలిప్పీన్స్ దేశంలో చాలామంది సమయంలో నిజానికి ఒక సిలువకు తమను తాము చేతులకు మరి కాళ్లకు మేకులతో కొట్టించుకుని అక్కడ వ్రేలాడదీయబడి యాతన అనుభవిస్తారు. కొంతమంది మాత్రమే వాక్యము చేత వెలిగింపబడినటువంటి వారు, ఆత్మచేత నింపబడినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సును కలిగినటువంటి వారు పూర్ణ భయము, భక్తితో, ఆరాధన భావముతో, కృతజ్ఞతతో
ప్రభు మెచ్చు రీతిలో, ఇతరులకు మేలు కలుగు రీతిలో ఈ యొక్క గొప్ప ఘట్టములను వారి జీవితంలో జరుపుకుంటారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రకంగా చెప్పారు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఇది చాలా గంభీరమైనటువంటి విషయము, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి భావమును నేను మీతో పంచుకోవడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. యేసు ప్రభు ఏ సందర్భంలో ఈ మాటలు పలికాడు? ఆయన పస్కా పండుగ సమయంలో తన శిష్యులతో ఆయన మరి యెరూషలేముకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి చాలామంది, వేల మంది అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి ఆరాధన కోసం వస్తున్నారు. గ్రీసు దేశస్థులు కూడా ఆరాధన కోసం అక్కడికి వచ్చారు. ఆరాధనలో, పండుగలో అందరూ పాలిభాగస్తులు ఉన్నప్పుడు ఈ గ్రీసు దేశస్థులు, ఈ గ్రీక్స్ ఒక మంచి పని చేశారు. ఏంటా మంచి పని అంటే, ఫిలిప్పు అనేటువంటి ప్రభు అయినటువంటి యేసు యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఈ మాటలు చెప్పారు. మేము యేసును చూడగోరుచున్నాం. We would like to see Jesus. We desire to see Jesus. ఎంత గొప్ప విషయమో చూడండి. యెరూషలేం అంతా కూడా హోరెత్తిపోతోంది. వేల మంది అక్కడ ఉన్నారు. చాలా రకాలైనటువంటి తతంగాలు అక్కడ జరుగుతున్నాయి. గొప్ప ఉత్సవము, గొప్ప సంబరము, పండుగ వాతావరణము, అమ్మకాలు, కొనుగోళ్ళు అండ్ హుషారు, తర్వాత జోరు అన్నీ ఉన్నప్పుడు వీరు మాత్రము నేరుగా యేసు యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి మేము యేసును చూడగోరుచున్నాం అని అన్నారు. ఈ రోజున కూడా నా ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఈ యొక్క పండుగలుగా ఎంచేటువంటి వీటిని చాలామంది ఏం చేస్తారంటే దాంట్లో యేసును చూడగోరుటకు బదులు వేరే వాటిని చూడడానికి, వేరే వాటి కోసం తమను తాము అప్పగించేసుకొని ఏదో ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. సో వారు యేసును చూడగోరారు అన్న వర్తమానం ప్రభు అయినటువంటి యేసుకొచ్చినప్పటికీ ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అంటాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. లోకంలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొక్క లక్ష్యమును, మిషన్ని పరిపూర్ణం చేయడానికి లోకంలోనికి వచ్చాడంటే ఆయన పైకి ఎత్తబడ్డానికి అండ్ దేవుడి నుండి దూరముగా దారి తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని తన ద్వారా మరలా ఆకర్షించి ఆ దేవాది దేవుని వద్దకు తీసుకొని రావడానికి. సో ఇక్కడ తర్వాత వచనంలో 33లో మనం చదివాం, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. వెన్ ఐఎమ్ లిఫ్టెడ్ అప్ అన్నప్పుడు, లేక వెన్ ఐఎమ్ ఎగ్జాల్టెడ్ అన్నప్పుడు, అక్కడ మీరు యోహాను సువార్త జాగ్రత్తగా చదివితే దాదాపు నాకు గుర్తున్నంత వరకు 12 సార్లు పైకెత్తబడుటను గురించి యోహాను సువార్తలో రాయబడి ఉంది. సో యేసు ప్రభు పైకెత్తబడుట, సిలువ మరణమును ఆయన సూచిస్తూ ప్రకటించాడు. ఆయన ఏ రకంగా మానవుల పాపములన్నింటినీ తన మీద మోపుకొని వారందరికీ బదులుగా, లేకపోతే వారి యొక్క ప్రతినిధిగా, సబ్స్టిట్యూట్గా, వారి పాప క్షమాపణ, ఆత్మరక్షణ కొరకు దేవుడి యొక్క ఉగ్రత నుండి వారిని విమోచించి దేవుడితో సమాధానపరిచి తిరిగి వారు ప్రభు యొక్క బిడ్డలుగా మారునట్లు, నిత్య జీవానికి వారసులు అవునట్లు కార్యము చేయబోతున్నాడు. దాని గురించి ఆయన ప్రకటించాడు. మనందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయిన యేసు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు సిలువలో ఆ నింగికి నేలకు మధ్యలో, నేరస్తుల మధ్యలో నగ్నంగా వ్రేలాడి మనందరి నేరములు, ఘోరములు, పాపములు, దోషములు, హేయ కృత్యములు, దైవ విరుద్ధమైనటువంటి కార్యములను బట్టి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన యొక్క శరీరము మరి చీల్చబడింది, ఆయన పవిత్ర రక్తము చిందింపబడింది, ఆయన మన కొరకు, మనకు బదులు మన వలె చంపబడ్డాడు. తిరిగి ఆయన తీసుకువెళ్ళబడి సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసేది ఏంటంటే క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ అండ్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ ఫర్ అవర్ సేక్, ఫర్ యువర్ సేక్, ఫర్ మై సేక్. నీ కొరకు, నా కొరకు యేసు సిలువ వేయబడ్డాడు. అండ్ ఆయన బిఫోర్ క్రౌన్డ్ యాజ్ ద సావరిన్ లార్డ్ గాడ్, హీ వాస్ క్రూసిఫైడ్ యాజ్ అ సిన్లెస్ హ్యూమన్ బీయింగ్. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడిగా, ప్రభుగా మరి పట్టాభిషేక మహోత్సవాన్ని పొందక మునుపు
తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన రొమ్మున ఆనుకుని కూర్చుండక మునుపు మనందరి కొరకు మానవుడిగా పాపరహితుడిగా సిలువ వేయబడ్డాడు. సో గుర్తుపెట్టుకోవాలి, క్రూసిఫిక్షన్ కమ్స్ బిఫోర్ కోరోనేషన్. సిలువ వేయబడుట అనేది సింహాసనం మీద కూర్చుంటకు మునుపు, కిరీటమును ధరించుటకు మునుపు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన పైకెత్తబడినప్పుడు అందరినీ తన వైపు ఆకర్షించుకుంటానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అందరినీ అంటే దాని యొక్క అర్థం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని అని కాదు. ఆల్ మెన్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులు, అన్ని దేశస్థులు, అన్ని రకాలైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఎవరైతే ఆయన యొక్క సువార్తకు ప్రతిస్పందిస్తారో, విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తారో, ఆయనను ఆశ్రయిస్తారో అలాంటి వారిని అందరినీ కూడా తన వైపు ఆయన ఆకర్షించుకుంటాడు. అండ్ వారందరూ కూడా ఆయన వైపు ఆకర్షించబడి, రక్షించబడి దేవుడి పిల్లలుగా మారుటకు అధికారమును అనుగ్రహిస్తాడు. గ్రీక్లో ఆయన వాడినటువంటి మాట నా యొద్దకు ఆకర్షించుకొందును అని అన్నాడు. సో దాంట్లో ఉన్నటువంటి గ్రీక్ వర్డ్ ఏంటంటే హెల్కో. హెల్కో అంటే డ్రాన్, తన వైపు ఆకర్షించబడుట అంటే ఒక బరువైనటువంటి వస్తువును అది ఉన్న స్థలములో నుండి ఇంకొక స్థలానికి లాగి తీసుకెళ్ళుట. పాపం మనిషిని ఎంతగా గట్టిగా పట్టేసుకుందంటే వాడు దాని పట్టులో నుండి బయట పడలేడు, తన్ను తాను విడిపించుకోలేడు. లోకంలో ఉన్న ఒక మతము, ఒక మంచి కార్యము, లేకపోతే మరో విషయము ఒక మనిషిని పాప పట్టు నుండి బయటికి తీసుకురాలేదు. దేవాది దేవుడు ఒక్కడే ఆ శక్తిని కలిగిన వాడు. కనుక ఆయన పాప పట్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ కార్యం ద్వారా విడిపించి ఆయన వైపు ఆకర్షించి, అయస్కాంతము ఏ రకంగా ఇనుమును తన వైపు ఆకర్షించుకుంటుందో ఆ రకంగా ఆకర్షించి దాని నుండి విడుదల చేస్తున్నాడు. సో యేసు అలా తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారినందరినీ ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. యోహాను 6:44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు అని ప్రభు చెప్పాడు. సో ఒక మనిషి క్రైస్తవుడు అవుట, ఒక మనిషి పరిశుద్ధుడుగా మారుట, ఒక మనిషి విశ్వాసంలోనికి వచ్చుట, ఒక మనిషి దైవ సంబంధిగా అగుట అనేది కేవలము దేవుడి యొక్క కార్యం. గాడ్ డ్రాస్ ఎ పర్సన్ అంటు క్రైస్ట్. దేవుడు ఒక వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు అనేది మరలా మనకి ఇక్కడ నిరూపించబడింది. అంత్య దినమున నేను వానిని లేపుదును అని ప్రభు అయినటువంటి యేసు చెప్తున్నాడు. సో ఈ గుడ్ ఫ్రైడే సమయంలో అండ్ ఈ యొక్క రిజరక్షన్ సర్వీసుల సమయంలో మనం ఒక నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా, యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉంటే మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నీవు 2000 సంవత్సరాల క్రితమే పైకెత్తబడ్డావు అండ్ నీవెత్తబడినటువంటి గొప్ప ఉదంతమును, ఈ గొప్ప సత్యమును ప్రపంచమంతటికి ఈ సమయంలో చాటించున్నట్లు మమ్మల్ని వాడుకో. అండ్ ఆ రకంగా అందరూ నిన్ను పైకెత్తబడుట చూచి నీ వైపు ఆకర్షించబడి రక్షించబడినట్లు మేము కూడా నీ కొరకు వాడబడినట్లు కృపదయ చేయమని ప్రార్థించాలి. కానీ అలాంటి ఆలోచన ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది. అండ్ వేరే వేరే ఆలోచనలతో యేసును వెంబడించేటువంటి వారు చాలా ఎక్కువ మంది. అపోస్తలుడైనటువంటి పౌలు దీని గురించి 1 కొరింథీ 1:22 నుండి 24 వరకు రాసినప్పుడు సిలువ యొక్క శక్తి ఏంటో ఆయనకు తెలుసు. సిలువ నాథుడైనటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రేమతో కూడిన త్యాగపూరితమైనటువంటి కార్యమేంటో ఆయనకు తెలుసు. మానవుని యొక్క మనస్తత్వం ఏంటో ఆయనకు తెలుసు. సమాజంలో ఉన్నటువంటి స్వార్థం ఏంటో ఆయనకు తెలుసు. కనుకని ఈ మాటలు రాశాడు. జాగ్రత్తగా ఆ మాటల్ని వినండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. సో 2 వర్గాలు అక్కడ ఉన్నాయి. ఆ సమాజంలో కొరింథు పట్టణంలో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు. దేనికోసం వెతుకుతున్నారు, దేనికోసం వారు ఆశపడుతున్నారు, దేనివైపు వారు ఆకర్షితులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, దాని గురించి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు చెప్పేశాడు. యూదులకు సూచక క్రియలు, సైన్స్ అండ్ వండర్స్, గ్రీకులకేమో జ్ఞానం, వారికి విజ్డమ్ కావాలి, నాలెడ్జ్ కావాలి. మరి ఈ రోజున కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ లోకంలో అండ్ అన్యుల మధ్యలో మనం చూసేది ఇదే కదా. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మిరకల్స్ ఆర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో న్యూ థింగ్స్. దే వాంట్ టు హ్యావ్ న్యూ నాలెడ్జ్ ఆర్ న్యూ విజ్డమ్. ఆల్రెడీ 2000 yearsగా ప్రభు బైబిల్లో గొప్ప దైవ జ్ఞానమును పెట్టాడు, పారమార్థిక సత్యములను పెట్టాడు. వాటిని పట్టించుకోకుండా ఏదో కొత్త జ్ఞానం కోసం వెంపర్లాడేవారు,
మరి ఉన్నదాన్ని వాడుకోకుండా నశించిపోయేవారు ఎక్కువ అవుతున్న దినాల్లో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, ద గ్రేటెస్ట్ మిరకిల్ ఏంటి? యేసు మానవుల పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుట, నశించే ఆత్మను నరకము నుండి ఆయన విమోచించి దేవుని సంబంధిగా పరలోక రాజ్యంలో నిత్య జీవానికి నడిపించుట. సో ఈ గొప్ప ఘనకరమైనటువంటి మహత్కార్యమును ప్రభు చేశాడు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ అబౌవ్ ఎవ్రీ అదర్ మిరకల్. దేర్ ఈస్ నో అదర్ మిరకల్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ దట్ కెన్ ఎవర్ కమ్ ఈవెన్ క్లోజర్ టు దిస్ మిరకల్. ఈ అద్భుతానికి దరిదాపుల్లోనికి కూడా వచ్చేటువంటి మరొక అద్భుతము లేనే లేదు. కానీ దీన్ని వదిలేశారు. వేరే అద్భుతాల కొరకు వెంపర్లాడేవారు ఉన్నారు. సో పౌలు అంటాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఆయన యూదులకు అద్భుతంగా లేడు, అండ్ ఆయన గ్రీకులకు జ్ఞానముగా లేడు. యూదులకు ఆయన ఆటంకము, అండ్ గ్రీకులకు ఆయన వెర్రితనం. ఈ రోజున కూడా ఇదే కదా. ఒక సువార్థికుడిగా, ఒక సంఘ కాపరిగా, ఒక సేవకుడిగా తరచు నేను ఇదే చూస్తూ ఉంటాను. యేసును, అద్భుతమైనటువంటి దేవాది దేవుడైనటువంటి యేసును, రక్షకుడైన యేసును, ఆత్మలకు కాపరి అయిన యేసును ప్రకటిస్తుంటే చాలామందికి ఆయన ఆటంకంగా ఉన్నాడు. అండ్ చాలామందికి ఆయన సత్య సువార్త, సిలువను గుర్చిన వార్త వెర్రితనంగా ఉంది. మరి అలాంటి విషాదకరమైనటువంటి మానవుల మధ్యలో మనమున్నాం, సమాజంలో మనమున్నాం. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది. సో ఎవరెవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడినటువంటి వారు దేవుడి వైపు ఆయన ద్వారా ఆకర్షించబడ్డారో, పైకెత్తబడిన యేసు వైపు తండ్రి ఎవరినైతే ఆకర్షించాడో, ఎవరినైతే ప్రేమతో పిలిచాడో, సువార్తతో పిలిచాడో, పరిశుద్ధాత్మ ఒప్పింపుతో పిలిచాడో, అలాంటి వారు ఆయన వైపు వచ్చినప్పుడు వారికి యేసుక్రీస్తు ప్రభు ఏమవుతున్నాడు? ఆయన దేవుని యొక్క శక్తి అండ్ ఆయన దేవుని యొక్క జ్ఞానం. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ని చదివి దాన్ని మేము పాటిస్తున్నాం అనుకునేటువంటి తోటి ప్రియులారా, ఒకటి గమనిద్దాం. ఈ సమయంలో, ఈ సీజన్లో మనము గుడ్ ఫ్రైడేలో అయినా లేకపోతే రిజరక్షన్ సర్వీస్లో అయినా దేవుణ్ణి వర్షిప్ చేసినప్పుడు లెట్ us exalt జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ గాడ్. మన ప్రభు, మన దేవుడైన యేసుక్రీస్తును హెచ్చిద్దాం, ఆయనను ఘనముగా ఆరాధిద్దాం. ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు, మన సంరక్షకుడు, మనల్ని సంపూర్ణులుగా తీర్చువాడు గనుక ఆయనే మనకు రక్షణ ఇచ్చాడు, ఆయనే మనల్ని రూపాంతరపరుస్తాడు గనుక ఆయనను మనము మన హృదయమారా హెచ్చిద్దాం. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా యొద్దకు వారిని ఆకర్షింతును అని అన్నాడు. ఐ విల్ డ్రా ఆల్ మెన్ అంటు మై సెల్ఫ్, నా దగ్గరికి అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి మనుషులు ఆకర్షించబడతారు, ఆకర్షించబడాలి. యేసు ప్రభు వారిని తన సంఘము దగ్గరికి ఆకర్షిస్తాను అని చెప్పలేదు, తన సేవకుల దగ్గరికి ఆకర్షిస్తానని చెప్పలేదు, తన పేరట పెట్టబడేటువంటి సంస్థల దగ్గరికి ఆకర్షిస్తాను అని చెప్పలేదు. అంటే హీఈస్ నాట్ డ్రాయింగ్ మెన్ అంటు ద చర్చ్, హీఈస్ నాట్ డ్రాయింగ్ మెన్ అంటు హిస్ సర్వెంట్స్, పాస్టర్స్, హూఎవర్ దే ఆర్. హీఈస్ నాట్ డ్రాయింగ్ మెన్ అంటు హిస్ డినామినేషన్స్, హీఈస్ నాట్ డ్రాయింగ్ మెన్ అంటు సమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్. ఏదో రకమైనటువంటి పద్ధతికి, విధానానికి మనుషులను ఆకర్షించుట లేదు, తన యొద్దకు ఆకర్షిస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసు, జీవాధిపతి అయిన రక్షకుడు, ఆయన యొద్దకు మనుషులను ఆకర్షిస్తున్నాడు. నువ్వు 25 ఏళ్ళు చర్చ్కి వస్తూ ఉండొచ్చు, నువ్వు 25 ఏళ్ళుగా సేవకుడికి కానుకలు ఇచ్చే సంబంధం పెట్టుకొని నీ నెత్తి మీద చేయి పెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉండొచ్చు. నీవు ఒక డినామినేషన్లో ఎప్పటి నుండో సీనియర్ మెంబరు, నా ఫ్యామిలీ అని అనుకోవచ్చు, మెంబర్షిప్ నీకు ఉండొచ్చు. యేసు దగ్గరికి ఆకర్షించబడ్డావా? లేకపోతే గుడ్ ఫ్రైడే అండ్ రిజరక్షన్ సర్వీస్లో నీకు ఏ రకంగా కూడా ఆశీర్వాదకరం కావు. చర్చికి వచ్చావు, సేవకుడి దగ్గరికి వచ్చావు, సంస్థల దగ్గరికి వచ్చావు, యేసు లేకుండా బతికావు, యేసు లేకుండా చనిపోతే నరకానికే పోతావు. ఎందుకంటే యేసు దగ్గరికి ఆకర్షించబడలేదు. ఈ రోజున అనేక దేశాల్లో, ఆఫ్రికాలో నేను చూశాను, చాలామంది దే ఆర్ డ్రాన్ అన్ టు ద సో కాల్డ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల దగ్గరికి వేల మంది ఆకర్షించబడుతున్నారు. ఆసియాలో నేను చూశాను, మన దేశంలో నేను చూస్తున్నాను, వేల మంది ఈ అబద్ధికుల దగ్గరికి ఆకర్షించబడుతున్నారు. ఆత్మల కాపరి, రక్షకుడైన యేసు దగ్గరికి నిజమైన రక్షించబడినటువంటి వ్యక్తి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఆకర్షించబడతాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. నీవు ఈ తరుణంలో, ఈ సమయంలో దేనిని హెచ్చిస్తున్నావు, ఎవరిని హెచ్చిస్తున్నావు, దేనిని పైకెత్తుతున్నావు, ఎవరిని పైకెత్తుతున్నావు, దాని గురించి కూడా 2 మాటలు నేను నీకు జ్ఞాపకం చేసి, ఏ రకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనం హెచ్చించగలమో
ఆ మాటలతో ముగిస్తాను. మొదటిది సెల్ఫ్. మనము అజాగరూకతతో ఉంటే మన స్వంతమును మనము నిరంతరము మనకు తెలియకుండానే బై డిఫాల్ట్ హెచ్చించుకుంటూ ఉంటాం, పెంచుకుంటూ ఉంటాం, పైన పెట్టుకునే ప్రయత్నము చేస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి అహము కావచ్చు, మన మీద మనకున్నటువంటి స్వంత ప్రేమ కావచ్చు, సత్యమును గూర్చినటువంటి అవగాహన మనకు లేకపోకుండా కావచ్చు, దేవుడి యొక్క మహిమను, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించకపోకుండా కావచ్చు, మనలో ఉన్నటువంటి తప్పుడు ప్రాధాన్యతలు కావచ్చు, లేకపోతే మనకు దేవుడి వాక్యం అంతా తెలిసినా కూడా మనలో ఉన్న తిరుగుబాటు తత్వము, అవిధేయత కావచ్చు. ఇవన్నీ కూడా మనల్ని మనమే పైకెత్తి పెట్టుకుని మనల్ని మనమే గొప్పగా హెచ్చించుకునేటట్టు నెట్టివేస్తాయి. ఆ రకంగా చాలామంది ఉన్నారు. గుడ్ ఫ్రైడే సర్వీస్కి వస్తారు, రిజరక్షన్ సర్వీస్కి వస్తారు, ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, అండ్ విషెస్ గ్రీటింగ్స్ పంపిస్తారు, వాక్యాలు వారి యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, కానీ వారి యొక్క లైఫ్లో సెల్ఫ్ని పైకెత్తి పెట్టుకుంటారు. అది మంచిది కాదు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే అపవాది చేత శోధింపబడ్డారో మీరే దేవతలైపోతారు అన్న మాట వినగానే వెంటనే వారు దేవతలైపోవడానికి పాపంలో పడిపోయారు. సో అదే ప్రకారం స్వంతమును పెంపొందించుకునేటువంటి తత్వము మనలో ఉంది అని మర్చిపోకూడదు. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు అతని గుంపు వారు బాబేలు గోపురం కట్టడానికి పోయినప్పుడు ఏమన్నారు? రండి మనము పేరు సంపాదించుకుందాం. సో వారిని గురించి వారు ఆలోచించి వారిని పెంపొందించుకోవడానికి, వారిని హెచ్చించుకోవడానికి వారి పని చేయబోయారు. దేవుడు దాన్ని కూలదోశాడు. వారిని ఆదాము అవ్వలను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు, వీరినేమో ప్రపంచమంతటా చెదరగొట్టాడు. అండ్ ఇక పరలోకంలో ఉన్నటువంటి సాతాను, దేవుని దూతగా ఉండి దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి సాతాను ఒకసారి యెషయా 12 తర్వాత మీరు చదువుకోండి, అతడు నన్ను నేను పెంచుకుంటాను, నేను పైకెత్తిపోతాను, నేను హెచ్చించుకుంటాను. ఇంగ్లీష్లో బాగుంటుంది, 5 times ఐ విల్ అని దేవుడితో పోల్చుకొని దేవుడితో పోటీ పడి దేవుడి కన్నా పైగా తన్ను తాను పెట్టుకుని పోయి పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. చూడండి, ఎవ్రీ టైం సెల్ఫ్ని ఎగ్జాల్ట్ చేయబోతే దేవుడు అంగీకరించడు అండ్ దాన్ని ఆయన అవతలకి నెట్టివేస్తాడు. ఈడెన్ నుండి వారు నెట్టివేయబడ్డారు. వీరి యొక్క స్థలము నుండి ప్రపంచమంతటికి చెదరగొట్టబడ్డారు. ఇక సాతాను పరలోకం నుండి పడగొట్టబడ్డాడు. అండ్ మీరు మరలా తర్వాత 3వ యోహాను చదువుకుంటే యోహాను అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు. దియోత్రెఫే అనేటువంటి వాడు సంఘములో ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. చర్చ్లో వాడే అందరికన్నా పైన ఉండాలి, వాడే ప్రధానుడిగా ఉండాలని తను తాను పైన పెట్టుకుంటున్నాడు అని అతడి గురించి రాశాడు. వాడిని బయటికి విసిరి వేయాల్సి వచ్చింది. సో అగైన్ అండ్ అగైన్ సేమ్ థింగ్ మనకి కనబడుతూ వస్తుంది. అందుకనే ప్రభు అయిన యేసు తనను వెంబడించేటువంటి వారికి ప్రథమముగా ఇచ్చినటువంటి మెట్టు, ఫస్ట్ స్టెప్ ఏంటి? మత్తయి 16:24 ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని చెప్పాడు. సెల్ఫ్ డినాయల్, నిన్ను నీవు తగ్గించుకో, ఆయన్ని హెచ్చించు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు కదా, ఆయన హెచ్చవలను, నేను తగ్గవలను. సో మనల్ని మనం హెచ్చించుకోకూడదు. రెండవది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సావరిన్ గాడ్ని హెచ్చించుట తగ్గిపోయింది, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ని హెచ్చించుట ఎక్కువైపోయింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. దేవుని సేవకులకు, మంచి సేవకులు, ఆత్మపూర్ణులు, వాక్యానుసారమైన క్రీస్తు మనసు కలిగినటువంటి సేవకులకు రెండంతల సన్మానానికి పాత్రులుగా గౌరవాన్ని ఇవ్వాలి, గౌరవించాలి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆ రకంగా దేవుడి సేవకుల ముసుగులో వచ్చి దేవుడి వైపు మనుషులు ఆకర్షించబడకుండా తమ వైపు వారిని ఆకర్షించుకునేటువంటి వారి గురించి నేను చెప్తున్నాను. సో చాలామంది వారికి పేరుంది కనుక వారి వైపు ఆకర్షించబడి వారిని పైకెత్తేసుకుంటారు. వారు ప్రముఖులు కనుక వారి చుట్టూ ప్రజలు వేల సంఖ్యలో ఉంటారు కనుక వారిని పైకెత్తేస్తారు, గొప్పగా ఎంచుతారు. అండ్ వారు శక్తివంతులుగా ఉన్నారు కనుక వారి దగ్గర పేరు, ప్రతిష్ట అండ్ ధనబలము అండ్ జనబలము ఉంది కనుక ఇక వారికి అడ్డు అనేది లేదు కనుక వారిని పైకెత్తేసి వారిని గొప్పగా హెచ్చిస్తారు, ఘనపరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా, వాక్య విరుద్ధంగా చేసేటువంటి పాపపు పనులు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో గారడి సీమోను అనేటువంటి వాడు అక్కడికి ఫిలిప్ వచ్చి సువార్త ప్రకటించక మునుపు, దేవుడి వైపు అనేకులు మళ్ళక మునుపు
వాడు చాలా గొప్పవాడని తను తాను ప్రకటించుకునేవాడు, ప్రొజెక్ట్ చేసుకునేవాడు, ప్రాపగాండా చేసుకునేవాడు. అందరూ అతన్ని చూసి విభ్రాంతి చెందేవారు. కానీ ఎప్పుడైతే నిజమైనటువంటి దేవుడి సేవకుడు, నిజమైన దేవుడి సువార్త, నిజమైన దేవుడి సామర్థ్యం వారికి కంటబడిందో వారందరిక ఫిలిప్పుని, యేసుని అండ్ ఆయన రాజ్యానికి సంబంధులుగా వెంబడించిన వాటి వెళ్ళిపోయారు. వారు యేసు శిష్యులైపోయారు. ఇక అప్పుడు ఈ గారడి సీమోనికి దిక్కు తోచలేదు. పేతురు, యోహాన్లు వచ్చినప్పుడు వారు చేతులుంచగా పరిశుద్ధాత్ముడు మనుషుల మీదికి రావడం వారు చూసినప్పుడు వెంటనే డబ్బు వారి ముందు పెట్టి ఆ వరమును కొనుక్కునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మరలా దీని ద్వారా నేను పేరు మోసి అందరి మీద ఉండి అందరినీ నా వైపు లాక్కోవచ్చని. సో ఈ రోజున ఇలాంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మనలో చాలామందికి వివేకం లేదు గనుక ఇలాంటి వారిని, దైవ విరుద్ధమైనటువంటి వారిని, అమాయకులు అండ్ వాక్యం ఎరగకుండా అతిక్రమాలకు అప్పగించుకున్నటువంటి ప్రజలు పైకెత్తుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యోహాను 16లో యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నాలోని విషయాలన్నీ తీసుకొని మీకు బోధిస్తాడు అండ్ నన్ను మాత్రమే మహిమపరుస్తాడు. ఒక క్రైస్తవుడు ఆత్మపూర్ణుడిగా ఉంటే, ఒక క్రైస్తవుడు ఆత్మచేత నడిపింపబడితే సర్వసత్యంలోనికి నడిపించబడతాడు. కేవలం యేసు ప్రభువుని మాత్రమే మహిమపరుస్తాడు. ఏ నరుడిని మహిమపరచడు. మూడవదిగా పాపమును మనం పైకెత్తి పెట్టుకోవచ్చు అండ్ పాపానికి మనము పెద్దపీట వేయచ్చు, పాపమును హెచ్చించవచ్చు. మనందరికీ తెలుసు, పాపమును మనము హృదయానికి హత్తుకుంటాం, పాపములో మన ఆనందాన్ని వెతుక్కుంటాం అండ్ పాపము ద్వారానే మనకు కావలసినటువంటి వాటిని సంపాదించుకుంటామని మనం అనుకుంటాం. అదొక మోసము. బైబిల్ చెప్తోంది పాప భోగము అల్పకాలము. అంటే సిన్లో ఉన్నటువంటి ప్లెజర్ అది కేవలము కొంత సమయమే ఉండేది. కనుక నీ లైఫ్లో పాపానికి నీవు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం ఉంచక, అంటే డు నాట్ రిగార్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్ బట్ గివ్ దట్ రిగార్డ్ టు యువర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసును నీవు పైకెత్తి ఆయనకు మాత్రమే ఆ స్థానాన్ని ఇవ్వాలి. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ లోకం గురించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవులుగా పిలువబడేవారు, క్రైస్తవులుగా చలామణి అయ్యేవారు, క్రైస్తవులుగా చెప్పుకునేవారు అందరూ క్రైస్తవులు కారు. బైబిల్ క్రైస్తవ్యము అండ్ బాబేలు క్రైస్తవ్యం రెండు వేరు వేరు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? చాలామంది ఈ రోజున వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పాపిష్టి విషయములన్నింటినీ కూడా దేవుడు ఆమోదించాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అంగీకరించాడు అని మన మీద మరి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది LGBTQ పాపం అవ్వచ్చు, లేకపోతే సెక్షువల్ ఇమొరాలిటీ అంటే లైంగిక పరమైనటువంటి పాపములు, పాలియామరస్ రిలేషన్షిప్స్. ఒక సమయంలో ఒక వ్యక్తి తన భార్య భర్త కానీ 2, 3, 4 సంబంధాలు పెట్టుకున్న పర్వాలేదనేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. అబార్షన్లు చేసుకోవడం తప్పు కాదనే వారు ఎక్కువైపోతున్నారు. విడాకులు తీసుకోవడం తప్పు కాదనే వారు ఎక్కువైపోతున్నారు. అండ్ రకరకాలుగా వాక్యమును విడిచి, వాక్యమును విరిచేసి, వాక్యాన్ని మార్చేసి తయారయ్యేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. స్త్రీలు సంఘ కాపర్లుగా, సంఘ బిషప్పులుగా, కార్డినల్స్గా అండ్ గొప్ప గొప్ప బైబిల్ టీచర్స్గా అందరికీ వాక్యమును బోధించి అందరినీ తలదన్నిపోయేటువంటి వారిగా తయారైపోవడం వాక్య విరుద్ధం కాదనేటువంటి వారు ఉన్నారు. ఇక రకరకాలైనటువంటి పర్వర్షన్స్ని క్రైస్తవ సంఘంలోనికి తెచ్చారు. ఇదంతా ఏంటి అంటే పాపమును పైకెత్తడం. 3 మాటలు మనకు మేలుకరంగా ఉండినట్లు నేను చెప్పి దేవుడికి మిమ్మల్ని అప్పగిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, 2000 years బ్యాక్ జీసస్ ఈజ్ లిఫ్టెడ్ అప్. యేసు 2000 సంవత్సరాల క్రితము పైకి ఎత్తబడ్డాడు. సిలువ మరణం, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా. అండ్ ఈ రోజున వీ కెన్ ఎగ్జాల్ట్ హిమ్. ఆయన్ని మనం హెచ్చించవచ్చు. ఏ రకంగా? ఎగ్జాల్ట్ హిమ్ త్రూ యువర్ లిప్స్. మీ పెదవుల ద్వారా ఆయనను హెచ్చించండి. 1 పేతురు 3:15 ఈ రకంగా రాయబడి ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలా అద్భుతమైన మాట. తర్వాత మీరు ధ్యానించండి. ప్రప్రథమంగా మనం యేసు వైపు సువార్త ద్వారా ఆకర్షించబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడి రక్షించబడినప్పుడు యేసుక్రీస్తును మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాం. ఇది మన మొదటి అనుభవం. అప్పుడు మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంటుంది కనుక మనలో ఉన్నటువంటి నిరీక్షణను మనం ఇతరులకు తెలియచేస్తూ ఉంటాం. ప్రప్రదంగా మన మాటల ద్వారా, మన సాక్ష్యము ద్వారా యేసును గురించి ఎక్కువగా మాట్లాడతాం. హృదయము దేని చేత నిండి ఉండునో నోరు దానినే మాట్లాడును. నీకు హృదయానికి ఏదైతే ఇష్టమో, బాగా
ప్రీతికరమో దాని గురించి ఎక్కువసార్లు అవసరం వచ్చిన ప్రతిసారే కాదు, అవసరం లేనప్పుడు కూడా మాట్లాడేందుకు నీకు తెలియకుండానే నీవు ఆ పని చేస్తుంటావు. సో యేసు ప్రభువుని గురించి, ఆయన ద్వారా మనకు దేవుడిచ్చిన నిత్య నిరీక్షణ గురించి మనం మాట్లాడుతుంటాం. మన లైఫ్ని చూసినప్పుడు, మన యొక్క టెస్టిమనీని మనుషులు వింటున్నప్పుడు మనల్ని ఇంకా ప్రశ్నలు అడుగుతారు, వారికి ఉన్నటువంటి సందేహాలు వెల్లబుచ్చుతారు. అప్పుడు మనము మిమ్మును హేతు అడుగు ప్రతివానికి మనం జవాబిస్తాం. కానీ ఆ జవాబు ఇచ్చేటప్పుడు సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇలాంటి క్రైస్తవులు, ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి భక్తులు సువార్త చెప్పడానికి వారిని ఎవ్వరు పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. వారిని ఎవ్వరు మరి కింద నుండి నిప్పు పెట్టి పైకి ఎగరవేయాల్సిన అవసరం ఉండదు. వారు ఆల్వేస్ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వారి ప్రభువుని గురించి ప్రకటించుట, వారి పెదవుల ద్వారా ఆయన యొక్క సాక్ష్యం ఇచ్చుట వారికి గొప్ప దీవెన. అండ్ మార్క్ 16:15 మనం చదివాం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభు మనందరికీ ఒక ఆజ్ఞను ఇచ్చాడు. కనుక మనం నిరంతరము ఆ పని చేసేటువంటి వారంగా ఉంటాం. యేసును ఆ రకంగా హెచ్చించుటకు ఇది మంచి తరుణం. ఈ దినాల్లో గుడ్ ఫ్రైడే, రిజరక్షన్ సర్వీసుల సమయంలో అండ్ తర్వాత కూడా సంవత్సరం అంతా కూడా మీరు ఆయన్ని మీ సువార్త ప్రకటన ద్వారా హెచ్చించండి. ఫైర్ స్టేషన్లను చూడండి, ఎక్కడ నిప్పు పట్టుకున్నా వెంటనే ఆర్పడానికి వారు హుటాహుటిగా అక్కడికి వెళ్ళిపోతారు. హాస్పిటల్స్ని చూడండి, రోగులు రాగానే వైద్యమును వారు చేయడానికి హుటాహుటిగా సిద్ధపడిపోతారు. మరి క్రైస్తవ సాక్షులు సాక్ష్యం ఇవ్వడానికి హుటాహుటిగా సిద్ధంగా ఉండాలి కదా. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి యేసు ప్రభు అవసరం ఎంతో మీకు అందరికీ ఈ పాటికి అర్థమై ఉండాలి. ఒక మిషనరీని అడిగారు, అయ్యా దేవుడు నిన్ను పిలిచాడా మిషనరీ అవ్వడానికి? పిలుపు నీకు ఏ రకంగా వచ్చింది? ఎందుకంటే చాలామందికి పిలుపు రకరకాలుగా వస్తుందని అనుకుంటూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. సో మిషనరీ అన్నాడు, నేను ఒక రోజున ప్రపంచ పటాన్ని చూశాను. ప్రపంచ పటంలో నాకు భారతదేశం కనపడింది. భారతదేశాన్ని చూడగానే ఒక తలంపు నా మదిలోనికి వచ్చింది. ఈ దేశం అంతా క్రైస్తవేతర దేశం కదా, ఇక్కడున్న వాళ్ళలో క్రైస్తవులు కొద్దిమందే కదా, ఇక్కడ క్రీస్తు ప్రకటించబడాల్సిన అవసరత ఉంది కదా. ఆ అవసరత నాకు పిలుపుగా మారింది. నేను వెంటనే నా దేశాన్ని వదిలి భారతదేశానికి ప్రార్థనతో వచ్చేసాను. ప్రభు నన్ను మంచి ఫలముతో ఈ దేశంలో వాడుకుంటున్నాడు. సో పిలుపు అవసరాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది. ఆల్రెడీ 2000 yearsగా దేవుడు దాన్ని మనం ముందు పెట్టినా, మనం ఇంకా ఆయన స్వరంతో మాట్లాడితే, లేకపోతే కల్లో కనపడి మాట్లాడితే, లేకపోతే ఎవడో నెత్తి మీద చేయబెట్టి ప్రవచనం చెప్తే అని అండము ఏ రకంగా కూడా వాక్యానుసారం కాదు. సెకండ్, ఎగ్జాల్ట్ హిమ్ త్రూ యువర్ లైఫ్. రెండవది, నీ జీవితం ద్వారా ఆయనను హెచ్చించాలి. 1 పేతురు 1:14-16 వరకు చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. సో దేవుడి వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తోంది, మన జీవితానికి ఆయనే మాదిరి, మన జీవితానికి ఆయనే మోడల్. కనుక ఆయన్ని చూసి ఆయన్ని అనుకరించాలి. ఆయన లాగా పరిశుద్ధతలో మనం పెరగాలి. పరిశుద్ధత అనేది పై విషయాల్లో మాత్రమే కాదు, పరిశుద్ధత సమస్త ప్రవర్తనలో అని చెప్పాడు. పూర్వపు అజ్ఞాన దశలో పాపములు చేసినట్టు కాకుండా ప్రస్తుతపు వెలిగింపబడిన దశలో ఆయనను ముందు పెట్టుకొని ఆయనకు అనుగుణంగా మనము బ్రతకాలి. సో క్రైస్తవ విశ్వాసులు, దేవుని పిల్లలు దీనికోసమే పిలువబడ్డారు. 1 పేతురు 2:21 ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సో ఎందుకోసం పిలువబడ్డాము? క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు, ఆయన మాదిరిని అనుసరించుటకు. సో దీంట్లో 2 మాటలు చెప్తాను. ఒకటి, శాంక్టిటీ ఆఫ్ జీసస్, యేసు యొక్క పరిశుద్ధమైనటువంటి జీవన విధానాన్ని అనుకరించాలి. గుడ్ ఫ్రైడే రోజున చూడండి, సర్వీసుల్లో 7 మాటలు, సిలువలో యేసు పలికిన 7 మాటల గురించి చెప్తారు. 30 ఏళ్లుగా నేను ఆ 7 మాటల గురించి చెప్తూ వస్తున్నాను. ఇది నా 31st year. సో ఈ 7 మాటల గురించి మీరు ఎన్ని సంవత్సరాలుగా విన్నారో, ఎన్ని సంవత్సరాలు ధ్యానించారో, ఎన్ని సంవత్సరాలు మీరే వాటిని ఇతరులకు వివరించారో, బోధించారో మీకు తెలుసు. కానీ దాంట్లో ఉన్న సారమును మీ జీవితానికి అన్వయించుకున్నారా? దాంట్లో ఉన్నటువంటి సత్యమును మీరు మిమ్మల్ని రూపాంతరపరచుటకు అప్పగించుకున్నారా? లేకపోతే లాభం ఏంటి? సో
శాంక్టిటీ ఆఫ్ జీసస్. యేసు మాటలు యేసు బాటలుగా మనకు మారాలి, ఆయన నడిచినట్లు మనల్ని నడిపించాలి. రెండవది ఏంటి? సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. యేసు మనందరి నిమిత్తం త్యాగం చేశాడు, ఆయన బలి అయిపోయాడు. మరి మనం కూడా ప్రభు దగ్గర, క్రైస్తవ్యం దగ్గర నేర్చుకోవాల్సింది ఇదే కదా. యేసు తన్ను తాను బలి చేసుకున్నాడు, పౌలు తన్ను తాను వ్యయపరుచుకున్నాడు. మీరు తర్వాత చదువుకోండి, ఆయన కొరింథీయులకు రాసినప్పుడు అంటాడు 2 కొరింథీ 12లో, నన్ను నేను మీ కొరకు వ్యయపరుచుకుంటాను, మీ ఆత్మల కొరకు నన్ను నేను ఖర్చు పెట్టేసుకుంటాను. ఈ రోజున ఆ రకమైనటువంటి క్రైస్తవ విశ్వాసులు పెరగాలి. అలా దేవుడి కొరకు మన జీవితాన్ని త్యాగపూరితంగా పరిశుద్ధుల కొరకు మనం వినియోగించాలి. సో ఈ రెండింటిలో శాంక్టిటీ అండ్ సాక్రిఫైస్, ఈ రెండు మనలో ఉన్నప్పుడు క్రీస్తును లోకము చూడగలుగుతుంది. ఒక మిషన్స్ కాన్ఫరెన్స్లో, అంటే అన్యులకు సువార్త చెప్పడానికి చందా వారు పడుతున్నప్పుడు, మరి అక్కడ ఆ ప్లేట్ అందరి ముందు నుండి పోతోంది. ఒక ధనికుడు కూర్చున్నాడు, ప్లేట్ రాగానే ఇట్లా అన్నాడు, అంటే పంపించేసి ఇవ్వకుండా ముందుకు పోమని చెప్పాడు. అప్పుడు ఆ పట్టేటువంటి వ్యక్తి ఆ ప్లేట్ ముందుకెళ్ళిపోయిన 2-3 అంటే 3 దగ్గరికి పోయిన తర్వాత కానుకలు వారు వేసినప్పుడు అక్కడికి పోయి ప్లేట్ మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టి, దీంట్లో నుండి నీవు తీసుకోవచ్చు అని అన్నాడు. ఎందుకంటే ఇది నీలాంటి రక్షణ లేని వాళ్ళ కోసమే మేము కలెక్ట్ చేస్తున్నామని అన్నాడు. సో వీడు ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాడు, క్రైస్తవుల సమావేశంలో పాలిభాగస్తుడయ్యాడు. అండ్ క్రైస్తవులు కాని వారికి క్రీస్తు సువార్తను ప్రకటించుటకు ధనమివ్వండి అంటే అందరూ ఇస్తుంటే వీడు ప్లేట్ని ఇట్లా అన్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే ఆ యొక్క చందా పట్టేటువంటి ఆ స్టూవర్డ్కి జ్ఞానం ఉంది, సమయస్ఫూర్తి ఉంది. కనుక ఏమన్నాడు? ప్లేట్ని వెనక్కి తెచ్చి నీలాంటి అన్యుడి కోసమే మేము చందా పడుతున్నామని చెప్పాడు. సంఘాల్లో ఈ రోజున ఆ రకంగా క్రీస్తు దగ్గర ఆల్రెడీ పొందినటువంటి వారు ఇంకా పొందుకోవాలి అనుకునేటువంటి వారే ఎక్కువ. కానీ ప్రభు కోసం మేము త్యాగపూరితంగా ఆయన సిలువలో చేసిన విమోచన కార్యానికి అనుగుణంగా అనేకులు రక్షించబడినట్లు మా ధనమునివ్వాలి, మా సమయమునివ్వాలి అనుకునేవారు తక్కువ. ఇక మూడవది, థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎగ్జాల్ట్ హిమ్ త్రూ యువర్ లేబర్. మీ యొక్క ప్రయాస ద్వారా, మీ పరిచర్య ద్వారా ప్రభువుని హెచ్చించండి. ఆయన కొరకు కష్టపడండి, ఆయన కోసం ప్రయాసపడండి, ఆయన సువార్త కోసం ప్రయాసపడండి, ఆయన రాజ్యమును విస్తరించుట కొరకు ప్రయాసపడండి, ఆయనను ఎరుగని వారికి ఆయనను పరిచయం చేయుటకు ప్రయాసపడండి, ఆ దేవుడి చిత్తమును నెరవేర్చుటకు ప్రయాసపడండి. లూకా 15లో బైబిల్ అంటోంది, ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ఎంతో గొప్ప సంతోషం. ఈ గుడ్ ఫ్రైడే అండ్ ఈ రిజరక్షన్ సర్వీసుల్లో అనేకులు నీ పరిచర్య ద్వారా, నీ యొక్క ప్రయాస ద్వారా యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి రక్షించబడి పరలోక రాజ్యంలో మరి చేర్చబడితే ఎంత గొప్ప సంతోషం. మనకున్న సంతోషం చాలా చిన్నది, ఇంటికి సున్నం ఒంటికి అన్నం, దాంతో మనం సంతోషపడిపోవచ్చు. కానీ అది కాదు, ఆయనకు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దూతలు ఎదుట కలిగించే సంతోషాన్ని మనం ఇస్తే ఎంత బాగుంటుంది. సో ఒక భక్తుడు ఒకప్పుడు అనేవాడు, వై వెయిట్, వై సిట్, గెట్ అప్ అండ్ గో సర్వ్ యువర్ కింగ్. ఎందుకు ఆగుతున్నావు, ఎందుకు కూర్చునున్నావు, లే పో నీ రాజును సేవించు. సో ఆ రకంగా నీ రాజుని నీవు, నా రాజుని నేను సేవించాలి. మనకు ఒకే ఒక రాజు ఉన్నాడు, యేసు రాజు. ఆ రాజుని మనం సేవించాలి. 1 కొరింథీ 15:58లో బైబిల్ చెప్తోంది, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తులనై ఉండుడి. దేవుడి యొక్క కార్యము అభివృద్ధి చెందాలి. గాడ్స్ వర్క్ మస్ట్ ప్రోగ్రెస్, గాడ్స్ కింగ్డమ్ మస్ట్ ఎక్స్టెండ్ అనేటువంటి ఆ ఆలోచనతో, ఆ ధోరణితో మీరు ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండండి. బీ జెలస్ ఆల్వేస్ టు వర్క్ ఫర్ ద లార్డ్. ప్రభు కోసం పనిచేసేటువంటి వారిగా మీరు ఎల్లప్పుడూ ఉండండి. డిఎల్ మూడీ భక్తుడు ప్రార్థన చేసేవాడు, లీడ్ మీ టు సమ్ సోల్ టుడే ఓ లార్డ్ అని. ఓ ప్రభువా, ఈరోజు నన్ను ఒక ఆత్మ దగ్గరికి నడిపించవా అని. మరో భక్తుడు ఒక ఆత్మకి సువార్త చెప్పకపోతే నిద్రపోయేవాడు కాదు. సో వీరందరూ కూడా క్రీస్తు కొరకు ఏ రకంగా బ్రతికారు, మనం ఏ రకంగా బ్రతకొచ్చో మనకు నేర్పిస్తున్నారు. సో యేసు 2000 సంవత్సరాల క్రితం సిలువ ద్వారా పైకి ఎత్తబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఆయన త్వరలో మరి ఇంకా గొప్పగా హెచ్చించబడుటకు భూలోకానికి తిరిగి రాబోతున్నాడు. ఈ సమయంలో మనము ఆయనను హెచ్చించి, ఆయనను పైకెత్తి అనేకులకు మేలు కలుగునట్లు, ఆయనకు మహిమ వచ్చినట్లు ప్రయాసపడుట, ప్రార్థించుట, మన జీవితాన్ని పణంగా పెట్టుట దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ధన్యత. అండ్ ఆ రకంగా మీరు ఈ సీజన్లో, ఈ గుడ్ ఫ్రైడే, ఈ రిజరక్షన్ సర్వీసుల్లో అండ్ రాబోయే దినాల్లో ప్రభు రాక వరకు మీ జీవితాలను కట్టుకుంటారని,
మీరు ఆ రకంగా ఫలిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దర్శించి దీవించునుగాక. మరొక ఎపిసోడ్లో మరొక సమయంలో ప్రభు మనల్ని మరలా వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా జీవించండి. అనేకులను దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి దేవుడు ఆకర్షించినట్లు మీ వంతు సేవ మీరు చేయండి. అలాంటి కృపలో దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక. ఆమేన్ అండ్ గాడ్ బ్లెస్ యూ.